ఇక కీలక నిర్ణయం దిశగా తమిళనాడు సర్కార్ అడుగులు వేస్తోంది. పానీపూరిని బంద్ చేసే యోచనలో తమిళనాడు ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి పానీపూరి తనిఖీల్లో బయటపడిన సంచలన నిజాలే కారణంగా తెలుస్తోంది. కర్ణాటకలోని 276 పానీపూరి షాపుల్లో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ అధికారులు. పానీపూరిలో వాడే వాటర్, కలర్ రావడానికి రసాయనాలు వాడుతున్నట్లు గుర్తించారు అధికారులు. ఈ తనిఖీల్లో శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 41 శాంపిల్స్ లో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇక క్యాన్సర్ కు కారణమయ్యే రసాయనాలు ఉన్నాయని ఇందులో నిర్ధారించారు. మరికొన్ని రిపోర్ట్ల ఆధారంగా వాటిని తమిళనాడు సర్కార్ పానీపూరిని బ్యాన్ చేసే అవకాశం ఉంది.